రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్బిఎఫ్సి ధృవీకరణ పొందిన ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్రాంచ్ కార్యాలయాన్ని బుధవారం ఫిన్వెస్కో హోల్డింగ్ ఎండి జక్కంపూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందని, ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 10 బ్రాంచ్లను ఏర్పాటు చేశామన్నారు. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా నైపుణ్యత కలిగిన మహిళలను గుర్తించి వారికి బ్యాంకు రుణాలు పొందేలా చేయడం, మంచి ప్రాజెక్టు తయారు చేసిన యువ పారిశ్రామికవేత్తలకు త్వరగా బ్యాంకు రుణాలను పెంచి వారి ఎదుగుదలకు ఉపకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలను రుణాల రూపంలో వచ్చేలా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కృషి చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలోనే రుణ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ 0 ఎన్పిఏ గుర్తింపును పొందామన్నారు. సంస్థ సేవల విస్తరణలో భాగంగా తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలకు ఆర్థిక సేవలను అందించడానికి నూతన శాఖలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకర మ్యాక్స్ డైరెక్టర్ కూరపాటి సాంబశివరాజు, ఫిన్వెస్కో లోన్స్ హెడ్ కాపూరి రామారావు, ఫిన్వెస్కో వైస్ ప్రెసిడెంట్ స్కైలాబ్, ఫిన్వెస్కో హోల్డింగ్ బిజినెస్ హెడ్ క్రాంతీస్, ఏరియా మేనేజర్ వి రమేష్, కె నాగరాజు, కార్తీక్, బ్రాంచ్ మేనేజర్ వి గిరిధర్, ఫిన్వెస్కో సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, నమస్తే అండి. నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫిన్వెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేము ఇది మా 10వ బ్రాంచి తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒక సంవత్సరం కాలంలోనే 10 బ్రాంచీలు పెట్టి మేము దినదిన అభివృద్ధి చెందుతున్నాం. చాలా ఫాస్ట్గా ఎన్బిఎఫ్సి ఇంప్రూవ్ అవుతూ ఉంది మాకు. మేము ఈ బ్రాంచీలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ, బిలో తక్కువ వాళ్ళకి బ్యాంకులో లోన్ లేని వాళ్ళకి, పేద ప్రజలకు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, వాళ్ళ పిల్లల చదువుల కోసము, బ్యాంకుల్లో వడ్డీలు రాని వాళ్ళకి, సిబిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మేము ఇచ్చే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని చక్కగా లోన్స్ తీసుకొని మీరు కట్టుకుంటూ మీ తర్వాత అవసరాలకు కూడా మా దగ్గరకు వచ్చి మీరు దినదిన అభివృద్ధి చెందుతారని చెప్పి కోరుకుంటూ నమస్కారం. వాళ్ళకి కూడా మేము ఇస్తామండి. ఎంఎస్ఎంఈ మా లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్, మీడియము, స్మాల్ లోను, మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తాం. మేము ఇచ్చేదే వాళ్ళకి. ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి సిబిల్ ఉండదు. సిబిల్ లేకపోతే బ్యాంక్ వెళ్తే ఒక 4 రోజులు తిరగాల్సి వస్తుంది. కానీ మేము 2 డేస్లో వాళ్ళది లోన్ వాళ్ళని వెరిఫై చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము ఇమీడియట్గా ఇచ్చేసేస్తాం. మా మెయిన్ లైసెన్సే ఎంఎస్ఎంఈ లోన్స్. సో మేము వాళ్ళకి ఎక్కువ ఇస్తాం. ఎక్కువ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇస్తాము. వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి, వాళ్ళ ఇంటి అవసరాలకి, వాళ్ళందరికీ ఇస్తాము. మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కడుతున్నారు. మాకు 0 ఎన్పిఏ ఉంది. 0 ఎన్పిఏ అంటే మాకు రాని బాకీలు లేవు, అది 0% ఉంది. సో అందుకని మేము బాగా డెవలప్ అవుతున్నాము. ఇంకా ముందు ఇంకా చాలా డెవలప్ అవుతాము. ఆల్రెడీ మేము తెలంగాణలో ఉన్నాము, తమిళనాడులో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ 3 స్టేట్లు. ఫ్యూచర్లో కర్ణాటక, ఒరిస్సా కూడా వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సౌత్లో వెళ్తాం. మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 2030 వచ్చేసరికి ఒక 300 బ్రాంచెస్ పెట్టాలనేది మా ఎయిము. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ అంటే మా వాళ్ళు పీపుల్ పొద్దున్నే 6 గంటలకు ఫీల్డ్లో ఉంటారండి. వాళ్ళే వెళ్తారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవరికి అవసరాలు తెలుసుకొని వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళ్తాం. మేము ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయము. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఎవరైతే చక్కగా కడతారో వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. మేము ఇలా చిన్న మొత్తాల లోన్లు ఇవ్వటమే కాకుండా డిబెంచర్స్ రూపంలో మేము డిపాజిట్లు కూడా తీసుకుంటాం. డిపాజిట్లు తీసుకున్న దానికి మేము బ్యాంకుల వాళ్ళు 7-8% ఇస్తే మేము 12% వరకు ఇస్తాం అన్నమాట. అలా ఎలా ఇవ్వగలుగుతున్నామంటే బ్యాంకు వాళ్ళకి చెక్ బుక్లు ప్రింట్ చేయాలి, స్టేషనరీ ప్రింట్ చేయాలి, సెక్యూరిటీ, ఏటీఎంలు మెయింటైన్ చేయాలి. ఆ ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము కస్టమర్కి ఫార్వర్డ్ చేసి నెల 6 నెలలకు కానీ 1 సంవత్సరానికి కానీ 31వ తారీఖుకి వాళ్ళ అకౌంట్స్లోకి ఆ ఇంట్రెస్ట్లు మేము ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇంతవరకు చేసుకుంటూ 100% సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడు ఒక డేట్ కూడా మారలేదు. సో మీరు ఎవరన్నా కూడా ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ సెక్యూర్డ్ డిపాజిట్. మీకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. సో మీరు మా దాంట్లో వేసుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది. మీ యొక్క మొత్తాలు కూడా చాలా జాగ్రత్తగా మీకు రిటర్న్ చేసే బాధ్యత మాది.